హిందూ పురాణాల ప్రకారం విష్ణువు యొక్క 8వ అవతారమైన శ్రీకృష్ణుడి జనాన్ని కృష్ణాష్టమిగా సూచిస్తుంది. శ్రీకృష్ణుడు జన్మదినాన్ని ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఎంతో ఆనందంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజున ప్రజలు ఉపవాసం ఉండి శ్రీకృష్ణుడు భూమిపై జన్మించినందుకు ప్రార్థిస్తారు. శ్రీకృష్ణుని ప్రార్థించడం వల్ల జీవితంలో సానుకూలత వస్తుందని చెప్తారు. శ్రీకృష్ణుడు ఆధ్యాత్మిక మేలుకొలుపు మార్గంలో నడిపిస్తాడని భక్తుల నమ్మకం. ఈ రోజున భక్తులు రోజంతా కఠినమైన ఉపవాసం పాటిస్తారు మరియు శ్రీకృష్ణుని పాలు, స్వీట్లు, ఖీర్, వెన్న మరియు చప్పన్ భోగ్ సమర్పించిన తర్వాత దానిని విచ్ఛిన్నం చేస్తారు. ఈ ఆచారం తర్వాత స్వింగ్ వేడుక జరుగుతుంది. ఇక్కడ శ్రీకృష్ణుని అలంకరణ ఊయలపై ఉంచుతారు మరియు భక్తులు సంతోషకరమైన, సుదీర్ఘమైన మరియు సంపన్నమైన జీవితం కోసం ఆశీర్వాదాలను కోరుకుంటారు. ఈ పవిత్రమైన రోజును భారతదేశం అంతటా శ్రీకృష్ణుడి యొక్క ఎంతో ప్రేమ మరియు భక్తితో జరుపుకుంటారు. హిందూ పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు దేవకి మరియు వాసుదేవులకు జన్మించాడు. అయినప్పటికీ బృందావనంలో యశోద మరియు నందుడు పెంచారు. శ్రీకృష్ణుడు జైల్లో జన్మించాడని, దేవకి కుమారుడు తనను నాశనం చేస్తాడని అతని మామ కంసుడు భయపడ్డంతో అతని ప్రాణాలకు ప్రమాదం ఉందని చెప్తారు. క్రూరమైన రాజైన కంసుడు తన ప్రాణాలకు, వారసత్వానికి ఎటువంటి ముప్పు రాకుండా ఉండడానికి దేవకి పిల్లలందరినీ చంపాలని నిర్ణయించుకున్నాడు. కంసుడు దేవకి సంతానం ఎవరూ ప్రాణాలతో బయటపడకుండా చూసుకున్నాడు. వారిని ఒక్కొక్కరిగా చంపడం ద్వారా దేవకి, వసుదేవుల 7 పిల్లలను చంపాడు. 8వ సంతానం కృష్ణుడు. వసుదేవుడు అద్భుత రీతిలో మధురలోని జైలు నుండి తప్పించుకొని యమునా నది వెంబడి ఒక బుట్టలో కృష్ణుని బృందావనానికి తీసుకువెళ్లి తన స్నేహితుడు నందుడు మరియు అతని భార్య యశోదకు శిశువు కృష్ణుణ్ణి పెంచి పోషించే బాధ్యతను అప్పగించాడు. శ్రీకృష్ణుడు అర్ధరాత్రి జన్మించాడని నమ్ముతారు. అందుకే ఈ రోజున భక్తులు రోజంతా ఉపవాసం ఉండి అర్ధరాత్రి ఆలయాలకు వెళ్లి శ్రీకృష్ణుడి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయనపై తమ ప్రేమను, భక్తిని కురిపిస్తారు. శ్రీకృష్ణుడికి మకాన్, వెన్న అంటే చాలా ఇష్టం. అందుకే భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో జన్మాష్టమి నాడు దహీ హండీ అనే సాంప్రదాయ క్రీడను జరుపుకుంటారు. దీనికోసం మకాన్ తో నిండిన మట్టి కుండను స్తంభం లేదా తాడుపై కట్టి పిల్లలు పిరమిడ్ గా ఏర్పడి హండీని పగలగొట్టి బహుమతులు గెలుచుకుంటారు. తన స్నేహితులతో కలిసి ఇతరుల ఇళ్ల నుంచి మకాన్ను దొంగిలించే బాలకృష్ణ కొంటిగా తీపి చేష్టలకు ఇది ప్రతీక. ప్రతి సంవత్సరం శ్రీకృష్ణుడి భక్తులు ఈ శుభ సందర్భం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తారు. కఠినమైన ఆహారాన్ని పాటించటం, దేవాలయాలను సందర్శించటం, భక్తి గీతాలు పాడటం మరియు నృత్యం చేయటం మరియు తమ పిల్లలను కృష్ణుడు మరియు రాధగా ధరించడం ద్వారా వారు దీనిని జరుపుకుంటారు. శ్రీకృష్ణుని అల్లరి మరియు ఉల్లాసకరమైన స్వభావం యొక్క కథలను పునరావృతం చేయడం ద్వారా కృష్ణ జన్మాష్టమిని సమాజాలలో జరుపుకుంటారు. స్నేహానికి, ప్రేమకు, రక్షణకు నిజమైన ఆరాధ్య దైవం శ్రీకృష్ణుడు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే దివ్య శక్తి ఆయన.